వారు శ్రీకాకుళం వచ్చినప్పుడు సద్గురువులను కలియమన్నారు. స్వామీజీ శ్రీకాకుళంలో అంధవరపు వరంగారింటికి వచ్చారు. సద్గురువుల కోసం భక్తుల్లో వెతుకుతున్నట్టు వారి ఆత్రంతో కూడిన చూపులు తెలియచేస్తున్నాయి. సద్గురువులు వారిని కలిసిన తర్వాత ఆత్మీయ సంభాషణలు సాగాయి. దత్తపాదుకలను సద్గురువులకు వారు బహూకరించారు. తర్వాతి కాలంలో సద్గురువుల ఆహ్వానం మేరకు విజయనగరంలో సద్గురువుల నివాసానికి స్వామీజీ వచ్చారు. ఆ రోజు గణపతి హోమాలు, స్వామీజీ అనుగ్రహ భాషణ, సద్గురువుల సామర్థ్యం సామాన్యులకు అర్థమయ్యేలా జరిగాయి. స్వయంగా స్వామీజీ ఎప్పుడు బయటకొస్తావు అంటే శక్తి ప్రదర్శన ఎప్పుడని అడిగినా సద్గురువులు మాత్రం మహిమల ప్రదర్శన చెయ్యలేదు. శ్రీ దత్తశక్తి సద్గురువుల్లో పరిపూర్ణం. ఏ విధంగా కలియుగ శ్రీ దత్తావతారాల్లో మొదటిదైన శ్రీపాదులు భక్తుల ఆయుష్ పెంచటానికి మరొకరి ఆయుష్ని ఆకర్షించి ఇచ్చేవారో అదేవిధంగా సద్గురువులు జరిపిన ఒక లీల వారి దత్త తేజస్సును వ్యక్తం చేస్తుంది. సద్గురువుల వద్ద రవి అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి 1994 మేలో ఉబ్బు కామర్లు వచ్చాయి. విజయనగరంలో డాక్టర్ శేషగిరిరావు గారి వద్దకు వెళ్తే ఇతడి 2 కిడ్నీలు పాడైపోయాయి, బతకడం కష్టమని చెప్పారు. విశాఖపట్నంలో స్పెషలిస్టుల వద్ద వైద్యం చేయించుకోమన్నారు. వీరి తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. కళ్ళెదురుగుండా ఒక్కగానొక్క కొడుకు చనిపోతాడంటే ఏ తల్లి భరించగలదు? సద్గురువులను శరణుజొచ్చారు. రవి అంటే సద్గురువులకు ఎంతో వాత్సల్యం. రవి, విశాఖ వెళ్ళు, పర్వాలేదు, ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తావు అన్నారు. అదేవిధంగా అతడు వెళ్ళాడు. ఉబ్బిపోయిన శరీరంతో డాక్టర్ వద్దకు వెళ్తే ఏ జబ్బు లేదు అని డాక్టర్ శేషగిరిరావు గారి చీటి ఆ డాక్టర్ చించేశారు. రవికి కూడా శరీరంలో ఉబ్బు కనిపించలేదు. తిరిగి ఇంటికి వచ్చారు. రవి బ్రతికాడు. కానీ దీర్ఘకాలంగా రోగంతో బాధపడుతున్న అతడి తల్లి నెల రోజుల్లోపే చనిపోయింది. సద్గురువులు శ్రీపాదుల వలె దుఃఖంలో ఉన్న తల్లి ఆయుష్ను కొడుకుకు బదలాయించి రవిని బతికించడం శ్రీ దత్తశక్తి ప్రదర్శనము. శ్రీకర కరుణాసాగర ప్రాకట లక్ష్మీ కళత్ర భవ్య చరిత్ర లోకాతీత గుణశ్రయ గోకుల విస్తార నందగోపకుమార సుందరం శ్రీమన్నామ పయోదశ్యామాయ ధరాభృన్నామ జగదభిరామ రాజనకామ మహోద్దామ గుణస్తోమనామ దశరథ ఉదయం వాది మహత్తరూపకృతులెన్నో కేశీశ్వర ఉదయం వాది మహత్తరూపకృతులెన్నో కేశీశ్వర పదమైన కదలింపశక్తులని దేవాయా నీవు పెంచు సదయా కంటికి రెప్పలాగుల విదేశం దేవు తోడం తెచ్చే సదయా కంటికి రెప్పలాగుల విదేశం దేవు తోడం తెచ్చే సుదినం వాయను నేను కైకొలు నమస్సు భక్త చ్యుతామడి సుందరం. సద్గురువులు బాబావారి ఆలయం వెనుక స్థలం కొని దత్తమందిరం అనే పేరుతో నిర్మాణం చేశారు. అందులో శ్రీరామ పంచాయతనం ప్రతిష్ఠించారు. మందిర ముఖద్వారానికి ఇరువైపులా గణపతిని, హనుమను ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్టలు 1998 సంవత్సరం మేలో జరిగాయి. ఆ మందిరంలో ఎన్నో ఉత్సవాలు,
భగవాన్ వెంకయ్య స్వామి వ్రతాలు దత్తభక్తులకు అత్యంత ప్రధానమైన అనఘాష్టమి వ్రతాలు జరిగాయి. ఆ మందిరంలో అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఎంతో అపూర్వంగా జరిగాయి. ఎన్నో కళ్యాణాలు, ఉపనయనాలు కూడా జరిగాయి. సద్గురువులు సామూహిక ఉపనయనములు ఉచితంగా జరిపించారు. పేద కుటుంబముల వారి కన్యలకు ఉచితంగా వివాహములు జరిపించారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎంతో కోలాహలంగా వైభవంగా ఆలయ కార్యక్రమాలు జరుగుతున్నా వారు నిరాడంబరంగా అంత బాబా వెంకయ్య స్వాముల మహిమ అన్నట్లు తన శక్తిని ఎప్పుడూ వ్యక్తం చేయకుండా, కీర్తిని ఆపేక్షించకుండా నడిపించారు సద్గురువులు. షిరిడి సాయి ఆలయంలో ఒక మహాశివరాత్రికి సిద్ధరాజనామక దత్తాత్రేయ ప్రతిష్ఠ చేసి వాసుదేవానంద సరస్వతి విరచిత మంత్ర గర్భిత అష్టోత్తర శతనామ స్తోత్రంతో తైలాభిషేకాలు ప్రతి ఆదివారం నిర్వహించే ఏర్పాటు చేశారు. బాబావారి కోవెల్లో దత్త ప్రతిష్ఠ, పాదుకా ప్రతిష్ఠ జరిపించారు. ప్రతి గురువారం ఉత్సవ విగ్రహాలకు క్షీరాభిషేకం, ఇంకా గురు పౌర్ణమికి, విజయదశమికి, శ్రీరామనవమికి, మూల విరాట్టుకే భక్తులందరిచే స్వయంగా క్షీరాభిషేకాలు చేసుకునే అవకాశం కల్పించి భక్తులను తరింపచేశారు సద్గురువులు. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాటి ఏకాహంలో జరిగే భజనలు అపూర్వ వైభవంతో ప్రకాశిస్తాయి. సద్గురువులు స్వయంగా పాల్గొని భక్తులను తరింపచేస్తారు. నేటికి ఆ విధంగానే జరుగుతున్నది. ప్రతి గురువారం భజన జరుగుతుంది. ప్రతి దినం నామ సంకీర్తనం జరుగుతుంది. కలో స్మరణాన్ముక్తి అంటారు కదా. సజ్జనగఢ్, వరదాపూర్, గాణుగాపురం, నరసోబావాడి, ఔదంబరం, కురుగడ్డ, మంత్రాలయం, గొలగమూడి మొదలగు క్షేత్రాలకు భక్తుల్ని తీసుకుని వెళ్ళి దర్శింపచేయడం సద్గురువుల అనుగ్రహ విశేషం. భగవాన్ వెంకయ్య స్వామి వ్రతకల్పాన్ని అనుగ్రహించి ఎన్నో సామూహిక వైయక్తిక వ్రతాలు జరిపించారు. దాసనవమి ఉత్సవం నిర్వహణతో పాటు సమర్థ రామదాస స్వామి వారి చరిత్రను గ్రంథంగా అనుగ్రహించారు సద్గురువులు. శ్రీధర్లు రచించిన రామత్రయోదశి మంత్ర స్తోత్రానికి వ్యాఖ్యానం వెలుగు చూసేటట్టు అనుగ్రహించారు. సమర్థ రామదాస స్వామి వారు రచించిన కొన్ని కీర్తనలు అనువదించి సంకీర్తనం చేసి త్యాగరాజు, పురందరదాసు మొదలగు వారి కీర్తనలు నిత్యం సంకీర్తన చేసేవారు. ఈ విధంగా విజయనగరంలో నిగూఢ బాహ్య ప్రవృత్తులతో సద్గురువుల సాధన సాగింది. ఈ సాధనా కాలంలో వారి అనుగ్రహం పొందిన మురళీబాబు, విమల్ అగర్వాల్, శంబర రవి మొదలగు వారు అమెరికాలో స్థిరపడ్డారు. భమిడిపాటి గోపాలకృష్ణ, పప్పు శ్రీనివాసరావు, రావికంటి శ్రీనివాస్, గంటి రామకృష్ణ మొదలగు వారు హైదరాబాద్ మొదలగు ప్రదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆనాటికి చిన్నపిల్లలుగా ఉన్నవారు చిరంజీవి ఉష, చిరంజీవి హారిక వంటి వారు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. ఈ విధంగా సద్గురువుల దర్శనం చేసిన ఎందరో దేశ విదేశాల్లో సద్గురు కటాక్షంతో స్థిరపడ్డారు.